రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ప్రైవేట్ స్కూల్స్ రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. స్కూళ్లలో పనిచేసే టీచర్లు గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులకు పదే పదే ఫోన్లు చేసి తమ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్, టాయిలెట్స్, టెట్ క్వాలిఫైడ్ కాని టీచర్లతో బోధన చేస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన రూల్స్ తమకు ఏమీ అవసరం లేదన్నట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తోంది. దీనికి నిదర్శనమే మహేశ్వరం మండలం కేంద్రంలో నూతనంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ స్కూల్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదు. ఈరోజు మహేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ విషయంలో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే మహేశ్వరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్కి గవర్నమెంట్ ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యము ముందంతస్తుగా అడ్మిషన్స్ తీసుకొని మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ కానీ డిఓ కానీ ఈ యొక్క విద్యా వ్యవస్థ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితా ఉన్నా కూడా ఆ యొక్క అడ్మిషన్ల పేరిట ఆ యొక్క బ్యానర్లు, బ్రోచర్లు ప్రతి ఒక్క విలేజ్లలో, గ్రామాలలో బ్యానర్లు కడతా ఉన్నారు. తక్షణమే వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతోటి, అదేవిధంగా వివిధ రాజకీయ నాయకులతోటి కానీ అందరితోటి సమన్వయమై విద్యార్థులకు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఇక్కడ తీసుకొచ్చి అనేక విధంగా విద్యార్థులు తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగే విధంగా చర్యలు తీస్తున్నారు. కాబట్టి తక్షణమే రానున్న రోజులలో వెంబడే వీళ్ళకు తక్షణమే వీరిపైన చర్యలు తీసుకోకుంటే వెంబడే యావత్ యువకుల తరపున, అదేవిధంగా విద్యార్థి సంఘాల తరపున, యువమోర్చా తరపున